టీజీఆర్ఎస్ అని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం సేవ చేయాలనే అభిప్రాయం మీదే నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా కుటుంబం కానీ ప్రజా సమస్యలపై పోరాడగలం. దానికి నాకు ఈవేళ ఈ చైర్లో కూర్చోబెట్టిన అందరికీ కూడా నమస్కారం చేస్తాను. పేదవాడికి సేవ చేయాలి, అలాగే అధికారం ఉందని గర్వపడకుండా ఏదైతే ప్రజలు మన కార్పొరేషన్ ఆఫీస్కి వస్తున్నారో వారికి వారి హక్కుల ప్రకారంగా ఇబ్బందులు ఎదుర్కొనేది ఒక జీవీఎంసీ నుంచి కానీ, లేకపోతే పక్క ఆక్యుపై చేసిన దాని నుంచి కానీ, ఇప్పుడు డ్రైనేజీలు కానీ, అలాగే మొక్కలు పెద్ద పెద్ద మొక్కల్ని కట్ చేసి హ్యాండిల్ తీసినవి కానీ, ఇవన్నిటి మీద ఒక సమస్య ఉంటే ప్రధాన సమస్య విశాఖపట్నంలో చాలా బాధాపడి దీన్ని కూడా గతంలోనే చెప్పాను. ప్లానింగ్ సెక్షన్లో కంప్లైంట్ చూస్తే పాలిమార్స్ది, అది జీవీఎంసీ కాలేనప్పటికీ గత పాలిమార్స్లో ఏదైతే బర్న్ టైంలో 215 మందికి ఈవేళ వరకు అప్డేట్ అవ్వాలి. దానికి వీధులుగా ఉన్న లైన్లో దాన్ని మళ్ళీ చేర్చి అప్డేట్ చేయాలి. ఇమ్మీడియట్గా అధికారులు పిలిచాం, చెప్పడం జరిగింది. ఇది ప్రధాన సమస్య. రెవెన్యూ 9 పాయింట్లు వచ్చింది. అంటే రెవెన్యూలో ఎవడు బలవంతుడు ఉంటే వాడు ఆక్యుపై చేసుకొని ఆ ప్రభుత్వంలో ఎక్కువ చేశారని కంప్లైంట్ పెట్టారు. వాటి రికార్డు వెరిఫై చేయాలి. రికార్డు మీద ఇమ్మీడియట్గా అధికారులు తీసుకొని చెప్పాం. అలాగే కంప్లైంట్స్ అన్నీ సాల్వ్ చేయకుండా 15 సంవత్సరాల నుంచి కొంతమంది తిరుగుతున్నారని, కొంతమంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక మేము ఆఫీస్కి రావడం, మా జోడాడడం కానీ పని అవ్వలేదు కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నిటి మీద మా మంచి ప్రభుత్వం ప్రజాపాలనకి అధికారులతో కూడా చెప్పాను. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరం కలిసి సేవ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేసామని ఒక మంచి అభిప్రాయం రావాలని నేను కోరడం జరిగింది. కంపల్సరీగా దీని మీద రిజల్ట్ ఇవ్వగలని నా ధైర్యం ఉంది. నాకు అందరూ సహకరిస్తారని అనుకూలంగా ఉన్నాను. దీనికి తమరు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా అపార్ట్మెంట్స్ కట్టేశారు. దాని మీద తొందరగా వచ్చాను కాబట్టి రేపు నుంచి ప్రతి డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకొని వాటిల్లోకి వెళ్ళి ఆ ప్లేసులు కూడా చెక్ చేసుకొని తొందరలో టోటల్ పిక్చర్ అంతా ఇవ్వనందుకు నేను దాన్ని నేరుగా వెళ్ళే స్టడీ చేయనందుకు కూడా నేను కంపల్సరీ దాని మీద వాటర్ ఒకటి, డ్రింకింగ్ ఒకటి, ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఒకటి, పారిశుభ్రం ఒకటి, ఈ మూడోట్ల మీద తొందరలోనే దాని మీద మంచి రిజల్ట్ ఇచ్చి బాధ్యత తీసుకుంటాను.